ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/6/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, తదియ ఉదయం 9:57 వరకు ఉండి తదుపరి చతుర్థి ప్రారంభం అనగా చెవితి ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం ఉదయం 6:36 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి అనగా తెల్లవారుజామున 4:58కి ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా అమృత గడియ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. దుర్ముహూర్తం ఉదయం 5:48 నుంచి 7:32 వరకు, వర్జము రాత్రి 7:23 నుంచి 8:59 వరకు, రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 5:48కి, సూర్యాస్తమయం 6:50 నేను చెప్పినటువంటి శుభ సమయాలు పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన యోగము, విద్యాలాభము, ముఖ్యంగా మాతృ సౌఖ్యం, కుటుంబపరమైనటువంటి అనుకూలత, చికాకుల నుంచి బయటపడే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగ ప్రయత్నాల అనుకూలత, మన ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, కారుణ్య నియామక ఉత్తర్వులు ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల్లో క్యాంపస్ సెలక్షన్ లో మంచి ఉద్యోగ లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకునే శుభయోగం. ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలవంతమైనటువంటి వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ఆనందకరమైనటువంటి సంపద, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవలు లాంటివి పొందిన అవకాశం, శుభకరమైన సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. ఈ రోజు వారికి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్ట యోగము, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, కుటుంబపరమైన అభివృద్ధి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య అభివృద్ధి, మిత్రుల సహాయం వల్ల విదేశీయానం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, రాజకీయ రంగంలో శుభయోగాలు, కళాకారుల క్రీడాగల లాభం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు. ఇవి చాలా మంచి ఆర్థిక అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా మంచి వాక్చాతుర్యం, కుటుంబ సౌఖ్యం, ధనయోగం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అభివృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, మంచి మాడతీరు వల్ల కొత్త వ్యాపార లాభము, వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, మంచి వ్యాపార భాగస్వామి తటస్థించే అవకాశాలు, ఉన్న వ్యాపార భాగస్వామితో అనుకూలత, ఆనంద యోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలవంతమైన వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా
సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్య లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి కలిసి వచ్చే అదృష్టం. ఇవి చాలా మంచి ఆనందకరమైన శుభ సంపదగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు. అదృష్ట యోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆత్మస్థైర్యం, ధనయోగము, ముఖ్యంగా పోటీ పరీక్షల విజయం ఖాయము, నూతన గృహయోగము, స్థల లాభము, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులర్ పరిశ్రమ లాభాలు, ఒక మంచి వ్యక్తితో పరిచయము, ఆ వ్యక్తి వల్ల మీ యొక్క వ్యాపార భాగస్వామిగా మారే అవకాశం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులర్ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి మంచిగా ఉంది. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంటుంది. మంచి వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు జరిగే అవకాశాలు, కృత్రిమ, సహజ సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద, చాలా మంచి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆనందాది శుభయోగల పరంపర, ధన, ధాన్య, కుటుంబ సౌఖ్యాలు, మృత్యుజ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు కాస్త తారుమారుగా ఉన్నాయి. అనుకోని అనవసరమైనటువంటి ఖర్చు, ప్రయాణము, నష్టము, తప్పుడు మార్గాలను వెళ్ళడము, దుష్టుల సావాసం. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు, ప్రమాదానికి కొని తెచ్చుకోకూడదు. లాటరీలకి, జూదానికి ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిది, లేదా ఇబ్బందులు తప్పవు. విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ప్రమాదంలో పడే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడి. కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఇబ్బందులు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలకి ఇబ్బంది, రైతన్నలకి పంట నష్టం, నకిలీ విత్తనాల బెడద, పూలు పళ్ళు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ముఖ్యంగా నష్టాన్ని ఎక్కువ పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్యులర్ పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా. వాహనం దొంగిలించబడే అవకాశం. ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి రోజు భగవద్గీత పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా చెప్పులు, గొడుగు దానం ఇస్తే మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి నష్టంగా చెప్పవచ్చు. లాటరీల జూదం వల్ల చాలా నష్టం ఉంది. జాగ్రత్త. చాలా అంటే చాలా నష్టం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:57 వరకు, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి 6:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఆనందం, అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, శుభవార్తా శ్రవణం, పిల్లల వల్ల గొప్ప ఖ్యాతి పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైనటువంటి సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో సమాగమం అనుకూలంగా ఉంటుంది. కళాకారుల క్రీడల అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం,
రుణ విమోచనాన్ని పొందుకునేటువంటి అవకాశం, విదేశాల్లో స్వదేశంలో కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, వృత్తి ఉద్యోగ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్ల వారికి, ఈవెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు, రైతన్నలకు కూడా మంచి లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల అభివృద్ధి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆనందకరమైన సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ఆనంద యోగం, చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఆనంద యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి అదృష్ట యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లి వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పడుగులు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, పెట్రోలియం, బేకరీ, పదార్థాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవచ్చు, విదేశాలకు కూడా మంచి ఉన్నత స్థాన వ్యాపార, విద్య, ఉద్యోగ అభివృద్ధి కొనసాగుతుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా యజ్ఞ, యాగాది క్రతువులు చేయడం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ప్రశాంతతకి మారుపేరు, జరిగినటువంటి ఇబ్బందుల్ని, పొరపాట్లని, గ్రహపాట్లని అధిగమించి ప్రశాంతంగా మీ యొక్క ప్లానింగ్ ప్రకారంగా మీ పనులు పూర్తి చేసుకోగలిగే అవకాశం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యం, ఆనందం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రుల సమాగం బాగుంటుంది, అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్లి వారికి, రైతన్నలకి, పూలు, పడుగులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, చాలా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. మాట నిలుపుదల బాగా ఉంటుంది, వాగ్దానం నిలబెట్టుకుంటారు, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపారపరంగా అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ప్రశాంతమైన జీవనం, ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు, ఈవెంట్స్ మంచి చేసే వారికి ఈవెంట్స్ లభిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. మంచి సౌకర్యవంతమైన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8, 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కష్టము, అవమానము, నష్టము, డబ్బుల విషయంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి, పెద్దవాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి, విద్యార్థులు సమయపాలన పాటించండి, పూర్తి స్థాయి శ్రద్ధ వల్లనే మంచి విద్యా సంపన్నత ఉంది,
IELTS GR2 లాంటి పరీక్షల్లో ఈజీగా తీసుకుంటే మాత్రం నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదము, రొయ్యలు చేపలు చెల్లే వారికి వ్యాపార నష్టం, రైతన్నలు మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాల బిడద ఉంది. జాగ్రత్త. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను నష్టం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి నష్టకాలం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. జాగ్రత్త. అనవసరపు పరిహాసపు మాటలు మీకు కష్టాన్ని నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అభాండాల మీద పడే అవకాశం. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. కుటుంబపరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో దొంగలు పడే అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకం. సినిమా రంగ వ్యాపారంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడా నష్టం, సినిమా రంగంలో ముఖ్యంగా దర్శకులకి చాలా ఇబ్బందికరమవుతాం. రాజకీయ రంగంలో చాలా అవమానాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణకి, జ్యోతిష్య పండితులకి కష్టము, నష్టము, అవమానం. తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన పని అవ్వాలి మీకు. దానికి ఆటంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో జన్మ జాతకాన్ని చూసుకొని తగిన పరిహారాలు చేసుకోండి. ఒక రోజు ముందుగానే మీకు ఫలితాలు వస్తాయి. తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకొని పరిహారాలు చేసుకుంటే మీకు కార్యసిద్ధి, వ్యవహార లాభం పొందుకోవచ్చు. ఏదేమైనా భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ అష్టోత్తరం, రాహుగ్రహ, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది. శుభ ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 8:52 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, వాహన యోగం, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల బ్రహ్మాండమైన విద్య, శుభకరమైన సంతాన వార్తలు వినడం, దేవాలయ సందర్శనం ఉండే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మొక్కులు తీర్చుకునే అవకాశాలు, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. అనుకూలమైన దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, జీవితంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం, శుభకరమైన సంతాన వార్త. ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, ఇవ్వాల్సిన అప్పుల నుంచి బయటపడతారు, ఇచ్చేస్తారు. విదేశయానం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. అనుకున్న చోట ఉద్యోగంలో వృద్ధి పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ధనయోగము, సుఖము, సంతోషము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకునే అవకాశం. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకం ఇస్తాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకుంటారు. ఉద్యోగంలో, వృత్తిలో అభివృద్ధి, విద్యలో రాణింపు పొందుకునే అవకాశం, చాలా ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలు, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం తప్పకుండా ఉంటుంది. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చు. 1 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి అండపిండ బ్రహ్మాండమైనటువంటి శుభయోగం. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ప్రతి చోట మీరు అనుకున్నటువంటి పని ఎక్కడైనా పూర్తి చేసుకుంటారు. నిబద్ధత, నియంత్రణ, మిమ్మల్ని మీరు గౌరవంగా ప్రదర్శించుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, మంచి మాట తీరు, మంచి మధురమైన మాట తీరు, చిరుమందహాసందని పలకరించడం, మీరు అనుకున్న పనిని పూర్తి చేసుకోవడం, శత్రువును కూడా క్షమించగలిగే గుణం పెంపొందించుకోవడం, దానివల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, రాజకీయ నాయకులకి మంచి, కళాకార క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గ్యారంటీగా. అలాగే లాటరీలో జూదం వల్ల ధనయోగం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార వృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వృత్తి, ఉద్యోగాలు, లాభాలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపారాన్ని ఇంకా విస్తరించగలిగే అవకాశం, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధుమిత్రుల సమాగమం, అనేక రకాల ఆనందాది
అదృష్ట యోగాలు. ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యంతో కూడా చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యం, మంచి మాట తీరు, అనేక రకాల ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కూడా చాలా మంచి అదృష్ట యోగమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ ఆపరేటర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తొవ్వి వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలను లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలు, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెన్ వరకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద, మంచి మాట తీరు, వ్యవహార శైలి, అలాగే ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం అభివృద్ధి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఈరోజు చాలా మంచి అదృష్ట యోగం, ఆనందకరమైన సంపదగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.